ప్రభునందు ప్రేమించబడినటువంటి ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి వినముల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క మాటలను మనము జాగ్రత్తగా విని గ్రహించి ఆ రీతిగా మన జీవితమును మనము కొనసాగించుకోవాలని మనము చేస్తూ ఉన్నాం. ఈ దినము యొక్క అంశము మేలు నుంచు అనేక దినములలో బ్రతకకూడని వాడు ఎవరైనా ఉన్నాడా అనే అంశాన్ని బట్టి మనము ఈ దినము వాక్యాన్ని వినాలని ఆశపడుతూ మీకు ఈ వాక్యాలను ప్రకటిస్తూ ఉన్నాం. అది దేవుని యొక్క వాక్యమును మనం పరిశీలించినప్పుడు కీర్తనలు 34వ అధ్యాయము 12-13 బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుండుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మీరు రాను, సౌండ్ ఎక్కువ రాను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానము వెదకి దాని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి. దుష్టక్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ సమయంలోనైనా నీ మాటలు వినాలని నీ బిడ్డల ఆశతో ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా, ఈ మాటలు విరిచి నాయన ఆత్మీయమైనటువంటి దప్పిక, ఈ దాహాన్ని తీర్చమని వేడుకుంటున్నాం. నీ కృపాహస్తమును ఈ మాటలు వినేటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద బలముగా చాచండి నాయన. నీ క్షేమముతోనూ నీ సమాధానముతోనూ నింపమని నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తి గల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడు? క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరికి బ్రతకాలని ఆశ ఉంటుంది, కానీ చనిపోవాలని ఆశ ఎవరికి కూడా ఉంటుంది. వయసు అయిపోతున్న వృద్ధాప్యం ముసలితనం వచ్చినా కూడా నేను ఇంకా 1 సంవత్సరం బ్రతితే బాగుండు, ఇంకా బ్రతితే బాగుండు అనుకుంటారు, కానీ చనిపోవాలనేటువంటి ఆ ఆలోచన ఏ ఒక్క వ్యక్తికి కూడా ఉండదు. అది ఇక్కడ దేవునికి. అది కాదు గొప్పతనము. ఏది కాదు గొప్పతనం? బ్రతకడం కాదు. అందరూ బ్రతుకుతారు, అందరూ ఏదో కూలీ నాలుగు పని బాట చేసుకుని బ్రతుకుతారు. అది బ్రతుకు కాదు. అది కాదు బ్రతకడం అంటే. బ్రతికనన్నాళ్ళు మేలు నందుచు బ్రతకాలని ప్రభువు సెలవిస్తున్నాం. ఏం పొందుతాం? మేలు నందుచు జీవితాన్ని కొనసాగించాలని. అందరూ బ్రతకన్న కుమార్తె కుమారుడు, అది కాదు గొప్పతనము. మేలు నందుచు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది గొప్పతనము. మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నా? అది కూడా క్వశ్చనే. 2 క్వశ్చన్స్ మన ముందున్నాయి. బ్రతకాలన్నా, అందులో మేలు నందుచు మన జీవితాన్ని కొనసాగించాలన్నా కొన్ని మన జీవితంలో అనుసరించవలసినట్టుగా, ఒకటి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను. మేలు నందుచు మనిషి ఈ లోకంలో బ్రతకాలంటే అది ఒక నోటి మాటలను బట్టే ఉంది. నువ్వు మాట్లాడే మాటలు బట్టే నీకు మేలు, నువ్వు మాట్లాడే మాటలు బట్టే నీకు కీడు. ఆ ప్రియమైన స్నేహితుడా సహోదరి, మేలు నందుచు అనేక దినములు బ్రతకాలంటే చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకొనుము. మూడవది, కీడు చేయటం మాని మేలు చేయము.
4 లక్షణాలు మనం పాటిస్తే బ్రతికినంత కాలము మేలు నొందుచు క్షేమముగాను సుఖముగాను నీవు జీవించడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. 1 చెడ్డ మాటలు పలకకుండా జాగ్రత్త చేసుకోవాలి. 2వది కపటమైన మాటలు పలుకకుండా పెదవులను కాచుకోవాలి. కీడు చేయటం మానాలి. మేలు చేసేదానికి నేర్చుకోవాలి. ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉంటే మనం సుఖంగా బ్రతుకుతాం, మేలు నొందుచూ బ్రతుకుతాం. కాబట్టి బ్రతకడము గొప్పతనము కాదు, కానీ మేలు నొందుచూ బ్రతకాలంటే ఈ 4 లక్షణాలను మన జీవితంలో కొనసాగించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాం. ఆయన ఎవరికంటే వారికి మేలు చేసేవాడు కాదు. ఆయన మంచి వారికి మాత్రమే మేలు చేసేవాడు. 125వ దావీదు కీర్తన 4వ వచనం. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. చూసారా, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ఎవరు చేస్తాడైనా మేలు? మంచిగా బ్రతికే వారికి మేలు చేస్తాడు. యథార్థంగా అంటే ఏదైనా పొరపాటు చేసామనుకో దాచుకునే వారికి మేలు చేయడైనా. ఏదైనా పొరపాటు సామాన్యంగా శరీరంలో ఉన్నప్పుడు ఏదో పొరపాటు తెలుసో తెలియక జరుగుతుంది ఒప్పుకొని విడిచిపెట్టేవారు యథార్థవంతులు. యథార్థవంతులు అంటే పొరపాటు చేయనోడని కాదు. ఒకవేళ ఏదైనా పొరపాటు మరి జరిగితే అది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేవారు యథార్థవంతులు. అలాంటి వారికి మేలు చేసే దేవుడుగా ఉన్నాం. 1 మంచి వారికి మేలు చేసేవాడు ఆయన. 2వది ఆయన యథార్థంగా జీవించే వారికి మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 28వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినవలెను. దేవుడైన యెహోవా దృష్టికి ఆకాశం ముందు ఆసీనుడై చూస్తూ ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఆయన దృష్టికి 1 యుక్తమును, 2వది యథార్థమునగు దానిని. ఈ 2 లక్షణాలు మనము కలిగి ఉన్నప్పుడు చూసావు, నువ్వు చేసి ఇలాంటి ఆ అలవాట్లను మనం కలిగి ఉంటే నీకును నీ తరువాత నీ సంతతి వారికి నీ నిత్యం ఏం కలుగుతుంది? మేలు. ఈ లోకంలో బ్రతికి కొనసాగడం కాదండి గొప్ప. అదే దాని గురించి దేవుడు ఈ అంశాన్ని మొత్తం తెలియపరుస్తాడు. మేలు పొందుచూ బ్రతకాలి, ఆశీర్వాదంతో నింపబడాలి, ఏ కుదువులు కొరతలు లేకుండా ఉండాలి. అది దేవుని యొక్క మహా ఉద్దేశం. ఆయన మనకు మేలు చేత మన హృదయాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ 2 లక్షణాలు ఇక్కడ మనం చూస్తే యుక్తమును యథార్థమునకు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నీ నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఈ దేవుడు తన సేవకుల ద్వారా తెలియపరుస్తున్న సత్యాలను నీవు జాగ్రత్తగా వింటే నీవు నిత్యము మేలు వేరు, నిత్యము గ్రహించాలి తేడా. మేలు కలగడం వేరు, నిత్యం అంటే ఎల్లప్పుడూ బ్రతికినంత కాలం నిత్యము మనము మేలుతో జీవించాలని, ఆనందముతో సంతోషంతో కొనసాగాలన్నది దేవుని యొక్క మహా ఉద్దేశం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారి కుండిన మేలు. చూడండి, ఇక్కడ వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమం. అక్కడ మేలు
ఆడ నిత్యము మేలు అన్నాడు, ఇక్కడ నిత్యము క్షేమం. ఇది మనం ఆలోచించాల్సింది. క్షేమము వేరు, నిత్యము ఎల్లప్పుడూ క్షేమము అది వేరు. ఇక్కడ దేవుడి ధ్యానం మనతో మాట్లాడేదంటే నిత్యము మనము సుఖముగా ఉండాలని, నిత్యము మేలుతో ఉండాలని, నిత్యము మనము మరి క్షేమంతో ముందుకు కొనసాగాలన్నదే దేవుని యొక్క మహా ఉద్దేశం. సామెతలు 16:20. సామెతల గ్రంథము 16:20. ఉపదేశములకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు దాన్ని చూడని. ఉపదేశములకు చెవియొగ్గువాడు ఏం పొందుతాడు? నువ్వు మేలు పొందాలంటే దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. పరధ్యానముగా ఉండకూడదు. దేవుడు మాట్లాడేటప్పుడు ఆలోచనలన్నీ కూడా దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టేటప్పుడు, తన ఉపదేశములకు అనగా దేవుని మాటలు వెల్లడగొట్టున్నప్పుడు ఆ మాటలకు ఎవరైతే జాగ్రత్తగా చెవి ఒక్కుతారో వాళ్ళు ఏం పొందుతారు? మేలు పొందుతారు. అంతేకాకుండా యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఇదే సమయంలోనైనా, ఏ అవసరంలోనైనా, ఏ అక్కర్లోనైనా, ఏ ఇబ్బందిలోనైనా దేవునిని ఆశ్రయించువాడు, దేవుని మీద ఆధారపడేవాడు ధన్యులు అనగా ఆశ్రదించబడిన వాడు. మనం అనేక సార్లు దేవుని మీద ఆధారపడుతున్నాం, కొన్నిసార్లు మనము మనుషుల మీద ఆధారపడే వారంగా ఉంటున్నాం. కనుక నా ప్రియమైన స్నేహితుడ, సహోదరి, నేను దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, ఉపదేశములకు చెవియొగ్గువాడు మేలు పొందుతాడు. ఆమోసు గ్రంథము 5:14. ఆమోసు గ్రంథము 5:14. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా మీకు తోడుగా ఉండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి. ఏం విడిచిపెట్టమన్నాడు? కీడు విడవండి, అప్పుడు మీరు మేలును వెదకండి, అప్పుడు మీరు మేలు నొందుతుంటారు. నిత్యము క్షేమముగాను, నిత్యము సుఖముగాను, నిత్యము క్షేమముగా ఉండేదానికి అవకాశం ఉంది. దేని విడిచినప్పుడు మనం మేలు పొందుతాం. కీడు అనేది చేయకుండా విడిచిపెట్టినప్పుడు, ఇది కీడు అని మనకు తెలుస్తున్నప్పుడు, దాన్ని విడిచిపెట్టినప్పుడు మనము మేలు పొందుతామని, దేవుడు మనకు తోడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 1 పేతురు 3:19. తొమ్మిది 1 పేతురు 3:9. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆశీర్వాదములకు మనం దేనికి పిలిచాడు? మనల్ని ఆయన కుటుంబంలోనికి దేవుడు మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదములకు వారసులుగా ఉండేదాన్ని. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనము సొంతం చేసుకునేదానికి దేవుడు ఇక్కడ పిలిచాడు. ఆ ఆశీర్వాదాలను మనము సొంతం చేసుకోవాలంటే ఏమి విడిచిపెట్టాలి? కీడుని మనము చేస్తా దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనకు రావాలంటే రావు. అది ఇక్కడ దేవుడు చెబుతున్నది. దేనికి పిలువబడ్డామంటే ఆశీర్వాదములకు వారసులగుటకు, ఆశీర్వాదాలను స్వాధీనపరచుకునేదానికి,
ఆశీర్వాదాలు, మేలులు, ఆ క్షేమము, ఆ సమాధానము, నిత్యము, సుఖము ఇవన్నీ మీరు అనుభవించేదానికి పిలిచా నేను. కీడు అనుభవించేదానికి పిలవలా, కన్నీళ్ళు కార్చేదానికి పిలవలా, నేను ఇబ్బంది పడేదానికి పిలవలా, ఏడ్చేదానికి నేను మిమ్మల్ని పిలవలా. మీ బాధలన్నిటి నుంచి విడుదల చేసి మేలు నందుచు హాయిగా బ్రతతారని నేను పిలిచాను. అయితే మీరు అప్పుడప్పుడు కన్నీళ్ళతో ఏడుస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇది నేను బాధపడుతున్నాను. అలా కాదు మీ జీవితాలు ఉండాల్సింది. హాయిగా ప్రశాంతంగా మీ జీవితాలు ఉండాలని, నిత్యము సుఖంగా బ్రతతారని నేను ఆశపడుతున్నటువంటి తండ్రిగా ఉన్నానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. అదే 1 పేతురు 3వ అధ్యాయము 10 నుంచి 10-11 చూద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. కీడు చేసేవారికి ఆయన సమీపంగా ఉంటాడా, విరోధిగా ఉంటాడా? విరోధి అయిపోతాడు. విరోధం, శత్రువు ఎవరైనా మనకు సహాయం చేస్తాడా? కాబట్టి దేవుడు మనకు సమీపం మిత్రుడిగా, స్నేహితుడిగా మార్చబడాలంటే, మనకు సహాయం చేసేవాడిగా ఉండాలంటే మనము దేనిని విడిచిపెట్టాలి? కీడుని చేయకుండా విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక ప్రభునందు ప్రేమించబడిన ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు అన్ని ఎక్కడ చూసినా మేలు నందుచు నువ్వు బ్రతకాలంటే ఏదైనా చిన్న కీడైనా నువ్వు అమలు చేస్తాంటే దానిని ఇమీడియట్లుగా విడిచిపెట్టుటకు జాగ్రత్త పడు. అది నీ జీవితమునకే మేలు, నీ మంచికే, నువ్వు మంచిగా బ్రతికేదానికే నీకు ఉపయోగపడుతుంది. కనుక ఏదైనా చిన్న పొరపాటు నీ జీవితం ద్వారా జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంటే ఈ మాటలు వింటున్నప్పుడు దానిని విడిచి చేదైన వేరు నీ జీవితంలో మొలిచి నీ జీవితం అంతా విషతుల్యము చేసేదానికంటే ముందుగా ఇప్పుడే ఈ క్షణములోనే ఆ యొక్క కలవరం అనేది నీ లోపల ఉన్నది కూడా తొలగి చేసుకో. అప్పుడు నువ్వు హాయిగా, సుఖముగా, ప్రశాంతంగా నీ జీవితం కొనసాగుతూ ఉంటావు. అదే ప్రభు సెలవిస్తున్నారు. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు. ఇంకా నేను ఎక్కువ కాలం బ్రతకాలి, ఇక్కడ ఇంకా మంచి మంచి రోజులు చూడాలి, ఇంకా అనేక మందికి సువార్తను ప్రకటించాలి, అనేక జీవితాలు వెలిగించాలి, అనేక మందిని ధన్యులుగా మార్చాలి, నేను బ్రతుకుంటేనే కదా ఈ కార్యాలన్నీ చేయాలని ఒక ఆశ నీలో ఉంటే నువ్వు జీవాన్ని ప్రేమించి ఇంకా బ్రతకాలని మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఇది చేస్తే మంచిగా నీ జీవితము మార్చబడుతుంది. మేలు నందుచు నీ జీవితము కొనసాగుతూ ఉంటుంది. సామెతలు 24:25. సామెతల గ్రంథం 24:25. న్యాయముగా తీర్చువారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. చూసారా, న్యాయముగా తీర్చువారికి ఏం కలుగుతుంది? వీలైనంత వరకు అన్యాయముగా తీర్పు తీర్చద్దు ఎవరికైనా, ఎవరి విషయంలోనైనా. దయచేసి దేవుని సేవకునిగా మీతో తెలియపరుస్తున్నా, దయచేసి ఏదైనా న్యాయం చేసేటప్పుడు అన్యాయమైన తీర్పు తీర్చకండి, మీకు మేలు కలగదు. న్యాయంగానే తీర్పు తీర్చండి. ఎవరి పక్షాన న్యాయం ఉంటుందో ఆ విషయంలోనే మీరు బలపరచండి, మాట్లాడండి. అన్యాయమునకు ఏ విషయంలో చోటు ఇవ్వద్దు. ఎందుకంటున్నాడంటే ఇక్కడ న్యాయముగా తీర్పు తీర్చే వారికి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది.
నిత్యము వారి జీవితము మేలుకరంగా మార్చబడుతుంది. క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చిన ఎల్లప్పుడూ బ్రతికినంత కాలము క్షేమంగా ఉన్నటువంటి గొప్ప భాగ్యం, ఆ దీవెన అట్టివారి మీదకి దిగి వస్తుంది. కనుక నా ప్రియమైన వారులారా, నీవు నిత్యము మేలు నందుచు బ్రతకాలని ఆశ నీకుంటే, బ్రతకడం కాదండి, అందరూ బ్రతుకుతారు ఈ లోకంలో, అది కాదు ప్రభు సెలవిస్తున్నది, చెప్తున్నది. నువ్వు బ్రతికినంత కాలము మేలు పొందుతూ సుఖముగాను క్షేమముగాను సంతోషంతోనూ ఆనందంతో నీ జీవితాన్ని కొనసాగించాలని ప్రభు సెలవిస్తున్నారు. అటు జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నారంటే కీడును, చెడును, మాటలను, నాలుకను అన్నిటిని కూడా జాగ్రత్త చేసుకోగలిగితే నిత్యము మేలు అనుభవిస్తూ ఉంటావు. కనుక ఇటు స్థితిని, ఇటు లక్షణాలు దేవుని దినాన్ని ఈ రెఫరెన్స్ల ద్వారా ఏ విషయాలు విడిచిపెట్టమన్నాడో, ఏ అలవాట్లను మొదలుపెట్టమన్నాడో, ఏ రీతిగా జీవించాలన్నాడో మనం పాటించగలిగితే దేవుని ద్వారా దివ్యమైన గొప్ప ఆశీర్వాదాలను మనమందరము కూడా సొంతము చేసుకోగలం. ఇటు ఆశీర్వాదాలు సొంతము చేసుకుంటే నిత్యము మనము సుఖముతో, మేలుతో, ఆనందముతో బ్రతకగలం. అటు స్థితిని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, వందనాలు ప్రభువా. ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే విన్నారో, మేలు నందుచు బ్రతికి భాగ్యం ఎంతమంది కావాలని కోరుకున్నారో, వాళ్ళంతా కూడా చెడుని విడిచిపెట్టి మేలుని వెంటాడేటువంటి మంచివారుగా తీర్చబడి నీ ద్వారా గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యమును అనుభవించుటకు కృప దయచేయమని మా ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాన్ని ప్రత్యేకంగా పేరున దీవించి ఆశీర్వాదకరంగా నిత్యము మేలులతో జీవితాలు నింపమని యేసు శక్తిగల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.